ఒక సామెత ఉంది. ఒక మాట చెప్పగానే మరో మాట మీరు ఆల్రెడీ చెప్పేస్తారు. మీకు తెలుసు ఆ సామెత. ఏ సామెత అంటే, మనిషికి ఒక మాట ఏంది, మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ. ఇది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తెలిసిందే. నిజం చెప్పండి, మనిషికి ఒక మాట చెప్తే వింటాడా వాడు? వినడు. గొడ్డుకు చెప్పినా కానీ ఆ గొడ్డైనా వింటది. కొన్నిసార్లు ఇలా రా అంటే అలా వచ్చేస్తుంది. మేకను అలా తీసుకుపోతే ఆ మేక ఏ మేక కూడా ఆ మేక కూడా పోతుంది. ఈ గొడ్డు ఇలా తలుగు పట్టి రా అనగానే అది వచ్చేస్తుంది. ఇంకా ఏదో సతాయిస్తే దాన్ని కొడితే కూడా వస్తుంది. కానీ మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అనేది తప్పది. రివర్స్ వేద్దాం మనం. మనిషికి ఒక దెబ్బ గొడ్డుకొక మాట. ఎందుకంటే మనిషికి ఎన్ని మాటలు చెప్పింటాడు దేవుడు. యథార్థంగా బతకండి, నీతిగా బతకండి, ప్రార్థన చేసుకోండి, బైబుల్ చదవండి, ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు, బూతు మాటలు మాట్లాడద్దు, గొడవలకు వెళ్ళొద్దు, అన్యాయం చెయ్యొద్దు, వ్యభిచారం చెయ్యొద్దు, మోసం చెయ్యొద్దని కొన్ని లక్షల మాటలు దేవుడు మనకు చెప్పినా విన్నారా? మనిషికి ఒక మాట తప్పు, మనిషికి ఒక దెబ్బ అంటే బాగుండేదేమో. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ కాదు. గొడ్డుకు మనం వేసుకుంటే గొడ్డులు మనమయ్యి గొడ్డుకు ఒక దెబ్బ అంటే మనకు సూటబుల్ అవుతుంది తప్ప, మనిషికి మాట అంటే మనిషి మాట వినడు. ఎందుకంటే వాడు మనిషి కాబట్టి. గొడ్డైనా వింటది, జంతువు అయినా వింటది, పక్షి అయినా వింటది. మాట వినంది ఎవర్రా ఈ లోకంలో అంటే ఒక మనిషి మాత్రమే. ఈ మనిషిని మనిషి అనడం కాడికి గొడ్డు అనడం మంచిది సబబు కూడా.